ఇగో ధాన్యం దొంగలు 48 మిల్లుల్లో 254 కోట్ల స్కామ్, యజమానులపై క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్తో చర్యలు, ఆస్తుల జప్తులకు సన్నాహాలు, పరారీలో పలువురు రైస్ మిల్లర్లు, షకిల్కు లుకౌట్ నోటీసులు. ఈయనే పెద్ద దొంగ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసలు దొంగ. ఎందుకంటే బెట్టింగ్లు అనుకుంటూ అనేక రకాలుగా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక మాఫియా డాన్ షకిల్ అనే వ్యక్తి, ఒక మాఫియా డాన్. క్రికెట్ బెట్టింగ్లో అన్నిట్లలో ఉంటాడు ఈయన, మామూలు కాదు. ఈయన కూడా ఇప్పుడు అది అయిపోయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండుగా అర్థమవుతుంది కదా. ధాన్యాన్ని కూడా అమ్ముకొని తిన్న దొంగలు, 254 కోట్ల విలువైనటువంటి దొంగ. ఒకసారి దీని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చి ధాన్యాన్ని మిల్లర్లు బొక్కేశారు. 254 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించి పరారయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నిజామాబాద్ జిల్లాలో 48 మంది మిల్లర్లు ధాన్యం బొక్కేశారు. సదరు మిల్లర్లపై ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. వారి ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మిల్లర్లు మాత్రం బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అక్రమార్కుల్లో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉండడం గమనార్హం. ఆయన ప్రస్తుతం దేశం దాటి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటికే సదరు మాజీ ఎమ్మెల్యేకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 10 ఏళ్ళలో భారీగా దోచేశారు. అది తెలిసి 254 కోట్ల రూపాయల ధాన్యాన్ని దోచేసినటువంటి బీఆర్ఎస్ దొంగలు వీళ్ళంతా. బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లాలోని మిల్లర్లు ప్రభుత్వానికి భారీగా టోకరా వేశారు. 10 ఏళ్ళలో 254 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్నారు. ఒక నిజామాబాద్ జిల్లాలోనే చూడండి, ఉమ్మడి జిల్లానే అనుకుందాం ఫర్ సపోజ్, ధాన్యం విషయంలో ఒక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నారు. అది మరి ఫర్ సపోజ్ నిజామాబాద్ జిల్లాలో 254 కోట్లు దోచేశారు కదా. మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 ఇంటూ 250 కోట్లు వేసుకున్నా కానీ ఎంత అవుతుందో ఒకసారి లెక్కిద్దాం. 8,250 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు దోచుకున్నారు. దానిలో అర్థమైంది కదా. 33 జిల్లాల లెక్క తీస్తే ఒక్కొక్కటి యావరేజ్గా 250 కోట్లు వేసుకున్నా కానీ 8,250 కోట్లు. ఒక నిజామాబాద్ జిల్లాలో 254 కోట్లు దోచుకున్నారు. ధాన్యం, ఓన్లీ ధాన్యానికి సంబంధించి సేకరించిన బియ్యమే. అంటే ఎంత దోచుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ కల్వకుంట్ల కాలకీలు ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దోచుకున్నారు, దొరుకుతలేట పాపం. 254 కోట్ల బకాయిలో ఇప్పటి వరకు కేవలం 4,56,00,000 మాత్రం రికవరీ అయ్యారు, మిగతా రాలేదు. ఎగవేతదారుల్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ సైతం ఉన్నాడు. ప్రస్తుతం అధికారులు షకిల్ ఆస్తుల జప్తులకు రంగం సిద్ధం చేస్తున్నది. షకిల్తో పాటు మరో 47 మంది రైస్ మిల్లర్లకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న మిల్లులను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. అక్రమాలు జరిగింది ఇలా. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. ఆ ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు బియ్యంగా మార్చి ప్రభుత్వంకి అప్పగించాలి. ఇందుకోసం 6 నెలల గడువు ఉంటుంది. కాగా బీఆర్ఎస్ పాలనలో పలువురు ధాన్యాన్ని తీసుకొని పక్కదారి పట్టించారు. చాలామంది మిల్లర్లు ఏళ్ల తరబడి బియ్యం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో వారి మీద ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యాక్ట్ ప్రయోగించింది. ధాన్యం పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారంటూ అధికారి చెప్తా ఉన్నారు. సో ఇట్లా దొంగలు, షకిల్ లాంటి దొంగలు ఇదంతా ఇలా ఇంకా చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క అవినీతి సామ్రాజ్యం. అవన్నీ బయట పెడితే చాలా విషయాలు బయటపడతాయి.